దేవునికి అనుగుణం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఉపవాస ప్రార్థన మనం చేయలేము. ఉపవాస ప్రార్థనను బట్టి మనం మేలు పొందుకోలేము. ఉపవాస ప్రార్థన బట్టి మనం జయం పొందుకోలేము. సంవత్సరాలు బడి సంవత్సరాలు జరిగిపోతున్నట్టుంది. ఒకదానికి ప్రార్థన చేయాలనుకుంటాము, దేవుడు మాట్లాడాలనుకుంటాము, ఉపవాస ప్రార్థన చేయలేము. దేవుని స్వరం వినాలనుకుంటాము, ఉపవాస ప్రార్థన చేయలేము. నీ జీవితంలో ఒక మేలు కలగాలని కోరుకుంటావు, ఉపవాస ప్రార్థన చేయలేవు. ప్రతి దానికి ఉపవాస ప్రార్థన బలమైనది. అన్నిటికంటే ఉపవాస ప్రార్థన బలి శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన బహు బలమైనది. దానికి మించిన ప్రార్థన ఏదీ లేదు. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేనైనా దేవుని ద్వారా అడిగి పొందుకోవచ్చు. ఉపవాస ప్రార్థన ద్వారా దేనిని సంపాదించుకోవచ్చు. దేవునికి చిత్తంలో దేనిని పొందుకోవచ్చు. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయండి. మిమ్మల్ని అసహించుకోనండి, ఉపేక్షించుకోనండి. దేవుడు తన కృప చూపుతాడు మీకు. ఎందుకంటే మన జీవితంలో ఎవరు కూడా జీవుల దేవునికి దూరం అయిపోకూడదు. జీవుల దేవునికి దూరం అయిపోయే పరిస్థితి రాకూడదు. దేవుని దూరం కాము, కానీ దేవునితో సంబంధం ఉండదు. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనకు వస్తాం, పోతుంటాం, కానీ దేవుని దూరం కాము, కానీ ప్రార్థన చేయము. దేవునితో సంబంధం కలిగి ఉండము. మనం ఎలాగున్నాము చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి సమయాలు ఇస్తున్నప్పుడే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, వ్యర్థపరచుకోకుండా అతి శీఘ్రంగా మన దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. అప్పుడు దేవునికి అనుగ్రహం మనం చూస్తాం. ఎంత ఆతృతతో, ఎంత ఆసక్తితో నువ్వు చేస్తావో దానికి ఫలితం నువ్వు చూస్తావు. ఆసక్తి ఆతృత లేనప్పుడు దేవుడు చూస్తాడు, నా కుమారుడికి నిజంగా ఆసక్తి ఉందా, నిజంగా ఆతృత ఉందా, దేవుడు చూస్తాడు. ఆ ఆతృతను చూసి, ఆసక్తిని చూసి దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఎలాగున్నా పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.